స్కూల్స్‌కి సంబంధించి సార్ ఇప్పుడు మనం ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల గూడా వసతులలేమి ఇయన్నీ ఆహ్, మ అసౌకర్యాలుండేయి సార్. నేను ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నటువంటి అంశం ఏందంటే సార్, ప్రతి స్కూల్‌కి వీక్‌లో ఒకసారి ఎస్ఐ, ఒకసారి ఎంఆర్ఓ, ఒకసారి ఎంపీడీఓ, ఒకసారి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారి పోయి శాఖకు సంబంధించినటువంటి అంశాలు గనుక మనం స్కూల్ స్థాయిలో గనుక పిల్లలకు చెప్పగలిగితే కొంత పిల్లల్లో అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ శాఖల పట్ల. తర్వాత ఇంకొకటి ఒకసారి ఒక పోలీస్ అధికారి అక్కడికి పోతే పోలీస్ వ్యవస్థ ఏంది, ఎట్లా ఉంటుంది, పోలీసులు ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటారు, కేసులు కడతారు అనేటువంటి ఇవన్నీ వివరాలు కనుక మన స్కూల్ ఎడ్యుకేషన్ టైంలోనే పిల్లలకు కొంత అవగాహన కల్పించగలిగితే పిల్లల్లో కొంత పరివర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది సార్. కుల వృత్తుల విషయంలో కూడా సార్ ఇటీవల కాలంలో గణపతులు తయారు చేసేటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు సార్ చాలా దూరం నుంచి. ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి వాళ్ళు ఆ పని చేయగలుగుతారు సార్. ఎవరైతే శాలివాహనులు ఉన్నారో వాళ్ళు ఆ పని చేయగలుగుతారు సార్. వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఆ కార్యక్రమాలు ఉండాలి సార్. అలాగే ఇక వడ్డెరలకు సంబంధించి వాళ్లకు ఆ బండలు కొట్టుకునే మైనింగ్ విషయంలో కనుక ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించగలిగితే వాళ్ళ కుల వృత్తికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తోడ్పాటు అందించినట్టు ఉంటుంది అనేది నేను ఒక సూచన సార్. ఇక రెండోది వడ్రంగి పని వాళ్ళు సార్ ఇవాళ గుజరాత్ నుంచే వడ్రంగి పని చేస్తూ ఉన్నారు సార్. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వడ్రంగులు దుగాడ బట్టే కాడ వీళ్ళు ఉంటున్నారు సార్, కాంట్రాక్టులు బట్టే కాడ వాళ్ళు ఉంటా ఉన్నారు. ఈ రకాలుగా కుల వృత్తులన్నీ కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి సార్. సో వీళ్ళకు కూడా నైపుణ్యాలు పెంచేటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తే బాగుంటుందనేది నా సూచన సార్. కార్పొరేట్ హాస్పిటల్ సార్ ప్రతిరోజు నా ఆఫీస్కి 100 మంది వస్తారు సార్. చిన్న పిల్లలకు వైద్యం ఎక్కడికి పోయినా కార్పొరేట్ ఆసుపత్రిలో మొన్ననే గౌరవ పెద్దల నర్సిరెడ్డి గారు ఆయన పిటిషన్ నేను చూడడం జరిగింది సార్. గిడ కోసుకపోతే 33,000 రూపాయలు ఏం లేదు సార్. వెనకట పుటపుటాలం రాసి పెట్టుకుంటే వచ్చిపోయేది సార్ మనకు వెనకట. కానీ 33,000 రూపాయలు 40,000 రూపాయలు దానికి బిల్లు వేసినారు సార్. ఈ రకంగా లక్షల రూపాయలు దోపిడీకి గురవుతున్నాయి సార్ కార్పొరేట్ వ్యవస్థలో. వాటిని కూడా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళను ఫీజు నియంత్రణ ఎట్లయితే చేయాలనుకుంటున్నామో ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఈ ఛార్జీల నియంత్రణ విషయంలో ఒక చర్యలు తీసుకోవాలి సార్. ఇక అలాగే కల్తీ పాల విషయం కూడా తమ దృష్టికి తెస్తా ఉన్నాం సార్. సభ ద్వారా అనేకమైనటువంటి కల్తీ పాలు మార్కెట్లో చలామణి అవుతా ఉన్నాయి సార్. వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కల్తీ నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్. ఇక మరొకసారి అవకాశం ఇస్తే మేము ఆ పిటిషన్ల రూపంలో ఇస్తాం సార్.